नाजरीन, तेलंगाना न्यूज़ की खबरों में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। हल्का असेंबली बहादुरपुरा के दूधबली डिवीजन के कई इलाकों में तेलंगाना रियासती बीसी कमीशन के चेयरमैन जी निरंजन और इनकी टीम रियासत में हो रहे कास्ट सर्वे में जिन लोगों ने अभी तक अपनी तफसीलात इंदराज नहीं करवाई हैं, इन्हें इनके तफसीलात दर्ज कराने के लिए घर घर आगाही प्रोग्राम शुरू मुनक़द किया। इस प्रोग्राम में हल्के असेंबली बहादुरपुरा कांग्रेस पार्टी इंचार्ज पुलीपाटी राजेश कुमार, कन्हैया लाल, सीनियर कायदीन सैयद इकबाल, आबिद अली, अलीशान, भानुचंद्र यादव, एडवोकेट जाकिर हुसैन, खुद्दूस, श्रीकांत, रामकृष्णा, प्रवीण और कलेक्ट्रेट जीएचएमसी पुलिस स्टाफ ने शिरकत की। బీసీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళ నమోదు అనేది చేసుకోవాలి, వాళ్ళ సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందో తెలియాలని చెప్పేసి ఈ మళ్ళొకసారి ఇంకొక అవకాశం ఈ నెల 16 తారీఖు నుంచి 28 తారీఖు దాకా ప్రభుత్వం మనకు ఇచ్చింది బీసీ కమిషన్ ద్వారా. సో అదే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం ప్రకారంగానే ప్రతి నియోజకవర్గం వెళ్తున్నప్పుడు ఇవాళ ఈ రోజు బహాదూర్పురా నియోజకవర్గంలో దుద్బల్లి డివిజన్ లో కమిషన్ గారు వారి సభ్యులు అందరూ వాళ్ళ స్టాఫ్ అందరూ రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళేసి ఏదైతే సర్వే అయ్యిందా లేదా అనేది ఒక తెలుసుకొని అక్కడ ఇన్కేస్ ఎక్కడైనా సర్వే కాకుంటే మీరు ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి దీనిపైన ఒకటి అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. దానికి వచ్చిన నిరంజన్ గారికి ప్లస్ అందరు స్టాఫ్ కి, బీసీ కమిషన్ తరఫు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకి, మా ఏఎంసీ గారికి, టీఎంసీ స్టాఫ్ కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి నిరంజన్ గారికి మాట్లాడవలసిందిగా బీసీ కమిషన్ కూడా సిద్ధంగా ఉన్నది. అందులో భాగంగా ఈరోజు దూదుపల్లి ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మన పాత బస్తీ వాసులకు గర్వించదగ్గ విషయము. పాత బస్తీలో బీసీ కమిషన్ ఇక్కడ కానీ చంద్రాయగుట్ట ప్రాంతంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ బీసీలకు జరిగింది అన్యాయం అది సహించే వ్యక్తిత్వం కూడా నిరంజన్ కూడా కాదు. ఆయన చేసే ప్రతి పనిని ఆచిపూచి ప్రతి పనిని చూడంగా పరిశీలించి పనిచేస్తారు. అయితే బీసీలలో కొందరు ప్రతిపక్షాలు, కొందరు ఏదో తమ స్వార్థం గురించి మాట్లాడుతున్నారు తప్ప దేశంలో బీసీ మరొకసారి అవకాశం ఇవ్వాలని ప్రజల నుంచి అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వం 16 నుంచి 22 చేయడం మళ్ళీ ఎవరైతే గతంలో నమోదు చేసుకున్నారో వారికి చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బీసీ కమిషన్ తరఫు నుంచి ఈరోజు గుండా బజార్, దూద్పూరి ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి గడపలు వచ్చారా, వివరాలు సేకరించారా సమాచారం అనేది తీసుకోవడం జరిగింది. చాలా స్టిక్కర్స్ వేసినా కానీ ఇంటికి వెళ్ళి సమాచారం సేకరించడం లేదు అనే మాట చెప్పడం జరిగింది. కొన్ని ఇళ్ళలోకి వెళ్ళడం జరిగింది, సమాచారం తీసుకోవడం జరిగింది. మేము వారి ఎవరి దగ్గరికి అయితే ఎక్కడైతే సమాచారం సేకరించలేదు వారి ఇంటి నెంబరు, వారి పేరు, వారి ఫోన్ నెంబరు మేము సేకరించడం జరిగింది. అది మున్సిపల్ అధికారులకు పంపించి తిరిగి ఎన్యూమరేటర్స్ వారి దగ్గరికి వెళ్ళి వివరాలు సేకరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. మాతో పాటు 2 గంటల నుంచి జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రాజేష్ గారు, కన్యాగారు గారు దీన్ని కోఆర్డినేట్ చేశారు. మున్సిపల్ అధికారులు, తర్వాత మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ మీరు కూడా మాతో పాటు పర్యటించడం జరిగింది, వివరాలు సేకరించడం జరిగింది, బందోబస్తులను ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము కోరుకునేది ఏంటంటే వాస్తవంగా అందరి వివరాలు సేకరించాలి. 3
2,54,00,000 మంది ప్రజలే తెలంగాణలో ఉన్నటువంటి మన జరిగిన దాంట్లో తేలింది. కానీ ఒక మాట ఏదంటే ఇది 4 కోట్లకు మించి ఉంటుంది జనాభా. ఇంకొక దగ్గర 46 లక్షల మంది దగ్గర వివరాలు సేకరించలేదు అన్నమాట కనబడుతుంది. కాబట్టి ఒక చైతన్యం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేశాము. మీడియా మిత్రులందరితో కూడా ఈ సహకారం ప్రజల్లో అవేకని క్రియేట్ చేయాలనే మాట